ఈ చామంతులు చూడండి ఎంత బాగున్నాయి. ఇది చెర్రీ టమాటో, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి. ఈ మొలకలు చూడండి మొన్నే పెట్టిన. ఇది వేస్ట్గా మేము షూస్ పెట్టుకోవడానికని తీసుకొచ్చినాము. అది ఎండకు ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొక్కలు పెట్టేసుకున్నాం, మంచిగా వస్తుంది కదా. ఎంత బాగున్నాయి చూడండి. మనం ఇట్లా ఏది కూడా వేస్ట్ చేయొద్దు. మనం పలిగిపోయిన బకెట్లు చిన్న చిన్న డ్యామేజ్ అయినవి ఉంటాయి కదా, వాటిల్లో మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు అరటి గెల కూడా మనం మీడియం సైజు చిన్న డ్రమ్ము ఉంటుంది కదా, ఆ డ్రమ్ములో కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏం లేదండి, కిచెన్ వేస్ట్ వేయాలి అంతే, సరిపోతుంది. నాకు అరటి గెల వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వీటికి వేసేదంతా కిచెన్ వేస్టే. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. బ్లాక్ టబ్లో అంటే రాదు, కానీ మీడియం సైజు డ్రమ్ము ఉంటుంది కదా, దాంట్లో మాత్రము కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఒక గెల తెంపినాం కదండి, ఇంకో గెల ఉంది. తెంపిన తర్వాత చెట్టు తీసేయాలా, అక్కడ వేసేసినాము. ఇది రాజ్మా కాయలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇది చిక్కుడి విత్తనాలకనే వదిలేసినండి. ఇవి బీరపాదులు. ఇవి కూడా దానిమ్మకాయలు రెడీ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా కలరు రెడ్గా మారిపోయినాయి. ఇప్పుడు ఈ కలర్ ఉంటే కాలేదన్నట్టు, ఈ కలర్కి వచ్చినాయి కదా, ఇంకా అవ్వడానికి వచ్చినాయి అని. ఇవి ఇక్కడ కిచెన్ వేస్ట్ చూడండి, నేను మొక్క పక్కనే పెడుతున్నా. ఇక్కడ దానిమ్మ చెట్టు కదా, ఇక్కడ పెట్టేసి మట్టి కప్పేసిన. ఇది చూడండి, ఇట్లా మట్టి కప్పేసినాం అనుకోండి, కాంపోస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చాలాసార్లు పెట్టిన, చాలాసార్లు పెడితే ఇట్లా మొత్తం ఇట్లా ఎరువైపోతుంది. మొక్కకు ప్రాబ్లం ఏమి ఉండదు. అంత దూరం పెడుతున్నా కదా. ఇక్కడ కూడా ఇది కళ్యామాకు చెట్టు. ఇట్లా పెట్టేసినాం అనుకోండి, మనకు దోమలు రావడానికి కూడా ఛాన్స్ ఏముండదు. మట్టి కప్పేసినాం కదా. ఇక్కడ చూడండి, నేను గుంత తీసిన కదా, దీంట్లో కిచెన్ వేస్ట్ పోసేస్తాను. చూసారా, దీనిలో పేపర్ లాంటివి కవర్ లాంటివి తీసేస్తే సరిపోతుంది. ఇలా మట్టి కప్పేస్తే అయిపోతుంది. బయటకు నీట్గా ఉన్నది కదా, ఏం కనిపించట్లేదు. ఇట్లా చేసేసుకున్నామనండి, ఇట్లా చేసుకున్నాం అనుకోండి, మొక్కకు మంచి బలం ఉంటుంది. మనం కిచెన్ వేస్ట్ పడేయడం అనేది ఉండదు. చూడండి కాయలు ఎట్లున్నాయి చూడండి.